నాగ చైతన్య శోభిత విడిపోతారని కొందరు జాతకాలు చెబుతున్నారు, అది నిజమేనా అని ప్రశ్న వేస్తున్నారు. అసలు జాతకము చెప్పడము అనేటువంటిది ఏమిటి అంటే ప్రామాణికము. మనము ఎవరైనా ఒక వ్యక్తి అడిగారు అంటే ఆ వ్యక్తికి చెప్పాలి జాతకం అనేటువంటిది. ఎంత లిటరరీ పర్సనాలిటీసు లెజెండ్స్ లేదా సినిమా వాళ్ళు అందరికీ కావాల్సినటువంటి వ్యక్తులే అయినా వాళ్ళ జీవితాలను తీసుకొచ్చి మనము బహిర్గతము చేసేటువంటి అధికారము ఎంతమాత్రము మనకు లేదు. వాళ్ళు సినిమా నటులుగా మనము మెచ్చుకోవచ్చు, యావత్తు ప్రజానీకము వాళ్ళను ఆదరించవచ్చు. కానీ వాళ్ళ వ్యక్తిగతముగా ఉండేటువంటి విషయాలను బయటికి తీసుకొచ్చి బహిర్గతము చేసేటువంటి అధికారము మనకెక్కడిది లేదు కదా. అడగవచ్చును ఉత్సుకతతో. ప్రతి వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళది ఎలా ఉంటుంది అని అడిగితే ఏది యోగవంతమైనది? అసలు పండితులు చేయవలసినటువంటి మొదటి పని ఏమిటి అంటే నీకు బాగుంటుంది, నీకు మేలు జరుగుతుంది అనేటువంటి పాజిటివ్ మాట తప్ప మన నోటి వెంట వేరే ఇంకొకటి రావాలి అని ఏ పండితుడు అనుకోడు కదా, అనుకోకూడదు కదా. అలా అందుకని కదా దేవాలయం దగ్గరికి పోయినా ఇంకొకరి దగ్గరికి పోయినా పండితులు కనపడితే అయ్యా నమస్కారము అంటే నాయనా బాగుండండి అనేటువంటి మాట అంటే నిజంగా బాగలేని వాడు కూడా బాగయ్యేటువంటి దానికి అనుకూలమవుతుంది కదా. ఎందుకు అవుతుంది అలా అంటే మనం చెప్పంగానే అవుతుందా అంటే మనము నిరంతరము మన అనుష్ఠానము, మనము వేదమంత్రాలు, మనము చేసేటువంటి పూజలు, ఎందుకు పూజలు చేస్తున్నాము? ఒకవైపు బాగుండాలి అనేటువంటి ఇది పూజలు చేస్తూనే కొంతమంది బాగుండరు, మరి మనం ఇదే నోటితోనే బాగుండరు అని చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే బెదిరిస్తున్నామా, బ్లాక్మెయిల్ చేస్తున్నామా, లేకపోతే మన ప్రతిభ ఏమైనా మసకబారుతుందేమో అనేటువంటి అభిప్రాయంతో చెప్పుకుంటున్నామా? ఇది దేనికి దారితీస్తుంది, దేనికి సంకేతము అనేటువంటిది చాలా పెద్ద ప్రశ్నార్థకముగా మారుతుంది గాక. అయితే వాళ్ళు ఎప్పుడు విడిపోరు, ఎవ్వరైనా కలిసి ఉండాలి, జీవితాంతము బాగుండాలి అనేటువంటి అభిప్రాయముతోనే పెళ్ళిళ్ళు అన్నీ కూడా చెయ్యాలి. అది మన ధర్మం. మంచి ముహూర్తము చూసి అన్ని రకాల అనుకూలించేటువంటి విధముగా ఉండేట్టుగా చేస్తున్నాం. ఒక్కటి గమనించాలి, రాహుకేతువులు అని మనం మాట్లాడుతున్నాము. రాహు ఇప్పుడు ఇక్కడున్నాడు అక్కడున్నాడు అని ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులను మనము లగ్నకుండలిలో చూసుకొని చెబుతూ ఉంటాం. రాహు అంటే ఏమి ఎక్కడి నుంచో పైనుంచి ఊడిపడరు. మన మనుషుల్లోనే రాహువులాగా ప్రవర్తించేటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలోకి వస్తారు అనేటువంటిది అర్థం చేసుకోవాలి. వాళ్ళ వల్ల విడిపోవడం జరుగుతుంది తప్ప నిజానికి ఎవరూ విడిపోవాలి అనేటువంటి ఇదితో ఉండరు, ఆ ఆశయంతో వాళ్ళు చేసుకోరు కూడా. నిజానికి వాళ్ళ జాతకాలు ఇద్దరివి కూడా చాలా మహాద్భుతముగా ఉన్నాయి. వాళ్ళు అనుకూలవంతముగా ముందుకు వెళ్ళేదానికి చాలా వరకు వాళ్ళ జీవితాలు, వాళ్ళ జాతకాలు చాలా యోగవంతముగానే ఉన్నాయి అనేటువంటిది నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక శోభిత తన లైఫ్లోకి రావడము వల్ల నాగ చైతన్య సక్సెస్ అవుతాడా, ఆయన సినిమా కెరీర్ ఎలా ఉండబోతున్నది అనేటువంటిది ఇది కూడా మంచి ప్రశ్నే. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవితంలోకి వస్తున్నప్పుడు ఆయన గతములో కూడా సినిమా వాళ్ళ కెరీర్లో నాకు తెలిసినంత వరకు నాగ చైతన్య అనేటువంటి ఆ హీరో అతి తక్కువ కాలంలో గొప్పగా పైకొచ్చి తన నటన ప్రతిభతో తాత యొక్క లక్షణాలు సంపూర్ణముగా ఎంతో కొంత లేకుండా ఉన్నాయి కాబట్టి అతను కూడా చాలా యోగవంతంగానే చాలా సినిమాలు సక్సెస్ అయినాయి కదా. భవిష్యత్తులో కూడా సినిమాలు అనేటువంటివి ఎప్పుడూ కూడా మనం ఎట్లా చూడాలి అంటే కెరీర్ బాగుండడం వేరు, సినిమాలు బాగా ఆడతాయా లేదా అనేది వేరు. సినిమాలు బాగా ఆడడము ఆడకపోవడం అనేది ఒక వ్యక్తి జీవితంలోకి వస్తేనో ఒక వ్యక్తి రాకపోతేనో ఉండదు. ఆ వ్యక్తి యొక్క జీవితము ఎలా ఉండబోతుంది అనేటువంటిది మనం మాట్లాడుకోవచ్చు. సినిమాలు ప్రజలు ఆదరించాలి. మంచి సినిమా అయితే తీస్తే ఇదవుతారు. ఒక వ్యక్తి తన భార్య అనుకూలవతి అయినంత మాత్రాన సినిమాలు అన్నీ సక్సెస్ అవుతాయని చెప్పడం ఎంత హాస్యాస్పదం. అది ప్రజానీకమంతా కూడా చూసి మెచ్చవలసినటువంటిది. మంచి కథాంశము అతనికి నచ్చినటువంటి ఇది చేస్తే
ఎవరైనా మంచి ప్రజలు ఆదరిస్తే మంచి సినిమాలు వస్తాయి, అది వేరు ఇది వేరు. కానీ ఈ శోభిత అనేటువంటి అమ్మాయి నాగ చైతన్య గారి జీవితంలోకి రావటము వలన శోభిత జాతకములోనూ మంచి మలుపులు తిరిగే అవకాశము, అలాగే నాగ చైతన్య గారి జీవితంలోనూ వాళ్ళ జీవితము 3 పువ్వులు 6 కాయలు లాగా సంతోషముగా ఉంటారు అనేటువంటిది మనము ఖచ్చితముగా చెప్పవచ్చును అనేది నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక అక్కినేని వాళ్ళ ఇంట్లో అందరికీ సెకండ్ మ్యారేజెస్ అవుతున్నాయి. నాగార్జున గారికి, చైతూకు, సుమంత్ గారికి, వాళ్ళక్కకు, ఇలా అందరినీ మనము చూడండి, ఇది ఎంతవరకు న్యాయమో మనం మాట్లాడము నిజానికి. అయితే ప్రశ్నలు వస్తాయి, ఉత్పన్నం అవుతాయి. ఒకటి వచ్చిన తర్వాత వాటెంబడవే అన్నీ వస్తాయి. ఇక్కడ పూర్వము అందరూ కూడా నాగదేవతలను బాగా ఆరాధించేటువంటి తత్వం ఉండింది. అందుకనే ప్రతి వాళ్లకు కూడా ఒక అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క ఫ్యామిలీ అని మాత్రమే కాదు, చాలామంది పూర్వీకులు నాగా అని ముందు వచ్చేట్టుగా పేర్లు పెట్టుకున్నటువంటి సాంప్రదాయము చాలా మందిలో ఉన్నది. అది కాలక్రమేణా ఏమవుతుంది అంటే నాగుల చవితి, నాగ పంచమి, నాగదేవతను ఆరాధించేటువంటి తత్వము చాలా వరకు పోయింది. అందుకనే ప్రతి వాళ్ళ జాతకాలలోనూ కాలసర్ప దోషాలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. ఎందుకంటే పూర్వీకులు మనకు పరమేశ్వరుడు సకలైశ్వర్య ప్రదాత అని శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని మనం చెప్పుకుంటున్నాం. అలాంటి పరమేశ్వరుడికి మాత్రమే సంతాన యోగం అనేటువంటిది ఉన్నది. ఒకటి గణపతి, 2 సుబ్రహ్మణ్య స్వామి. ఆ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తేనే విపరీతమైనటువంటి ఇది కుజుడు ఒక రకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి సంతానము అనేటువంటిది కలుగుతుంది అని. ఆ సంతానం అందుకనే పూర్వీకులు అందరూ కూడా 10 మంది సంతానము, 12 మంది సంతానము, 13 మంది ఇలాగ అనేటువంటి వాళ్ళు. అందుకనే వాళ్ళ ఇంట్లో కూడా ఆ యొక్క దోషం అనేటువంటిది ఉంది కాబట్టే అక్కినేని నాగేశ్వరరావు గారికి నాగేశ్వరరావు గారని, నాగార్జున అని ఆయన పేరు, నాగ చైతన్య అని ఈయన పేరు, నాగ సుశీలమ్మ అని ఆమె పేరు, ఇలా నాగా అనేటువంటి శబ్దము ముందు వచ్చి పెట్టుకునేటువంటిది ఉన్నది. అది వాళ్ళ యొక్క కుటుంబంలో ఉండేటువంటి చిన్న చిన్న మామూలు ఆరాధిస్తుంటారు కాబట్టి అలా చేసుకుంటూ వచ్చారు. అలా ఉన్నంత మాత్రాన వీళ్లకు మాత్రమే మనము ఇలా జరుగుతుంది, ఇంకా ప్రపంచంలో ఎవరికీ ఇలాంటివి జరగలేదు అని అనడం చాలా తప్పు. ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ కొంచెము అందరికీ తెలుసు కాబట్టి వెంటనే ఫోకస్ వాళ్ళ మీదకి పోతూ ఉన్నది. ఇలాంటివి సమాజంలో చాలామందికి జరుగుతూ ఉంటాయి, మనకు తెలియదు, మన వరకు రావు. నిజానికి మనము కూడా ఎప్పుడు ఎలివేట్ అవుతాము గొప్పగా అంటే ఇటువంటి వాళ్ళ మీద ఏదైనా ఒక మాట అనేస్తే మనం గొప్పవాళ్ళం అవుతుంటాం. మామూలు వ్యక్తుల మీద అంటే మనం కూడా గొప్పవాళ్ళం ఎలా అవుతాం? మరి అదే కదా ఈనాడు జరుగుతూ ఉండేటువంటిది. ప్రసార మాధ్యమాలు అనేటువంటివి చాలా అనుకూలముగా ఉన్నాయి కదా అని మనం ఏది బుద్ధి పుడితే అది మాట్లాడుతున్నాం. కత్తి మన చేతుల్లో ఉంది కదా అని ఎవడికి వాడు తన మెడ తానే కోసుకునేటువంటి పరిస్థితుల్లోకి వస్తున్నారు. అది మంచి సాంప్రదాయం కాదు అనేటువంటిది నేను సవినయముగా తెలియజేస్తున్నాను కొంతమందికి. అలాగే సమంత నాగ చైతన్య జాతకాలు నిజంగానే కలవలేదా? వాళ్ళు విడిపోవడానికి జాతకాలు కారణమా? జాతకాలలో 50% ఉంటే మిగతా 50% చుట్టూ ఉండేటువంటి మనుషుల యొక్క ప్రభావము కూడా ఉంటుంది. సరే, ఏ కారణము చేతనైనా సరే వాళ్ళది అయిపోయింది. అయిపోయిన తర్వాత అవతలి వైపు ఇంకొక నటీమణి, ఇక్కడ ఒక నటుడు, వాళ్ళ జీవితాలు వాళ్లే ఒకరినొకరు వద్దు అనుకొని ఉన్న తర్వాత మనమెందుకు వాటి గురించి అంత తాపత్రయపడుతూ అలా ఇలా అని మనము ప్రసార మాధ్యమాలలో చెప్పటము సమంజసము కాదు ఎప్పుడైనా కూడా. ఎందుకు అంటున్నాను అంటే మన శరీరములో ఉండేటువంటి అవయవాలు అందరికీ తెలుసు. గుడ్డలు ఎందుకు వేసుకుంటున్నట్టు? సంస్కారం. ఆ సంస్కారము మనకు ఉండాలి. ఏముంది? అందరికీ తెలుసు కదా, నేను ఇలా ఉంటాను అని వివస్త్రున్నై నిలబడితే సమాజం ఒప్పుకుంటుందా? కాదు కదా.
అందుకని మనకు ఒక సంస్కృతి ఉంది. ఆ సాంప్రదాయాన్ని మనము జాగ్రత్తగా వాడుకొని అవతలి వాళ్ళ మెప్పు, అందరి మెప్పు పొందవలసినటువంటి వాళ్ళము మేము పండితులము. కనుక దీన్ని జాగ్రత్తగా మనం చెప్పాల్సి వచ్చినప్పుడు మాట్లాడాలని నా యొక్క సూచన.